అందరికీ నమస్తే అండి. త్వరలో ఒక 2-3 నెలల్లో మేబీ నవంబర్లో ఉండొచ్చేమో పోలింగు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక రకంగా ఒక దశలో మార్చిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు, కానీ ఇప్పుడు ఓట్ల చోరీ అంశం తెర మీదకి వచ్చింది. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్వే అంశం తెర మీదకి వచ్చింది. రాహుల్ గాంధీ గారు విపరీతంగా ఓట్ల చోరీ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లారు. అలాగే త్వరలో మరో హైడ్రోజన్ బాంబును కూడా చెప్తాను, ఆధారాలన్నీ సేకరిస్తున్నానని చెప్తున్నారు. ఈ దశలో ఒకవైపు ఓట్ల చోరీ అంశం, మరోవైపు బీజేపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్కి అండ్ ఇండియా కూటమికి ఊపు వచ్చింది. అండ్ ఓటర్ అధికార యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు కొంత మాసులోకి వెళ్ళగలిగారు. సో ఈ దశలో ఎన్నికల సంఘం కూడా బీహార్లో ఎస్ఐఆర్ అంటే సమగ్ర ఓటర్ల సర్వే చేపట్టింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు నిన్న కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. బీహార్లో ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా సర్వే విషయంలో మేము ఇప్పుడు తలదోర్చాం. మధ్యలో ఉంది కాబట్టి కొనసాగని, మేము మధ్యలో దాన్ని నిలువరించాం. కానీ మాకు ఏ దశలోనైనా అవకతవకలు జరిగినట్టు అనిపిస్తే, తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం, దానికి సంబంధించి మా దృష్టికి ఆధారాలు వస్తే మాత్రం మొత్తం నిలిపివేస్తాం, మొత్తం పక్కన పెట్టేస్తాం, అది అసలు చెల్లుబాటు అవ్వదు అని తీర్పిస్తాము అని సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టంగా ఎన్నికల సంఘాన్ని ఒక రకంగా హెచ్చరించిందనమాట. సో దీని మీద మళ్ళీ అక్టోబర్ 7వ తేదీన తుది విచారణ చేస్తాము. సో అప్పటికల్లా సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి మీ వాదన మీరు తీసుకురండి, మీ అంశాలు మీరు తీసుకురండి. అండ్ ఈ విపక్షాలు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకి సంబంధించిన వాదన కూడా వస్తుంది. ఆ వాదనలన్నీ కూడా ఫైనల్గా ఆ రోజు వింటాము. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం అప్పుడే చెప్తామని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. ఈవెన్ కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా, బీజేపీ పునాదులు అస్సలు లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది లేదా ప్రధాన ప్రతిపక్షంగా మారింది ఈ 11 ఏళ్లలో. ఉదాహరణకు ఒడిశా, బీజేపీకి ఓట్లు ఉండేవి కాదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసింది. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు బీజేపీని అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, అలాంటిది అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఢిల్లీ బీజేపీకి ఒకప్పుడు అక్కడ ఓట్లు లేవు, సీట్లు లేవు. కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు అక్కడ గెలిచింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా గెలుస్తూ వచ్చింది. అటువంటిది బీజేపీ ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది. అలాగే మహారాష్ట్ర, హర్యానా ఇక్కడ బలమైన పక్షాలను ఢీకొట్టి ఇండియా కూటమిని ఓడించి చాలా ఎక్కువ మెజార్టీతో, భారీ ఆధిక్యతలతో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇలా బీజేపీ గెలుస్తున్న ప్రతి రాష్ట్రంలో కూడా అనుమానాలు ఉంటున్నాయి, అభ్యంతరాలు ఉంటున్నాయి. అవేంటనేది అర్థం కావట్లేదు, అంతు చిక్కడం లేదు. సో బీజేపీ దగ్గర ఉన్న ఎన్నికల మంత్రదండం ఏమిటి అని దేశవ్యాప్తంగా కూడా విపక్షాల్లో చర్చ జరుగుతోంది. ఆ దశలో రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు ఇది ఓట్ చోరీ అంశాన్ని. దాంతో ఎన్నికల సంఘం డిఫెన్స్లోకి వెళ్ళి ఇలా కాదు, మేము బీహార్ ఎన్నికలను ఒక మోడల్గా తీసుకోబోతున్నాము, బీహార్లో ఉన్న ఓటర్ల జాబితా మొత్తం ప్రక్షాళన చేస్తాము, ఇక్కడ ఎక్కువగా వలస ఓటర్లు ఉన్నారు, వలస ఓటర్లను మొత్తం పంపించేస్తాము, సో డూప్లికేట్ ఓట్లను తొలగిస్తాము, ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా చూస్తామని చెప్పి సమగ్ర ఓటర్ల సవరణ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలకు వెళ్తామని చెప్పింది. సో దీన్ని అన్ని పార్టీలు స్వాగతించాయి, కానీ మధ్య మధ్యలో కొన్ని అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు వెళ్ళాయి. సో దీని మీద విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న ఇలా చెప్పింది. మేబీ అక్టోబర్ 2nd వీక్ కల్లా మనకు క్లారిటీ రాబోతుందండి. ఎందుకంటే అక్టోబర్ 7వ తేదీన సుప్రీంకోర్టులో ఈ విచారణ జరుగుద్ది. అక్టోబర్ విచారణ జరిగిన వెంటనే ఆ రోజు తీర్పు రిజర్వ్ చేస్తారు. మేబీ ఒక 1 వీక్ 10 డేస్లో తీర్పు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. సో మొత్తానికి సుప్రీంకోర్టు ఇవ్వబోతున్న తీర్పు దేశంలో ఈ ఎన్నికల వ్యవస్థను అండ్ ఓటర్ల జాబితాకు సంబంధించిన కీలకమైన అంశాలను ప్రక్షాళన చేయబోతోంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.